మావయ్య, ఈరోజు నా పుట్టినరోజు. నన్ను ఆశీర్వదించండి మావయ్య. నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండమ్మా. మమ్మీ, పొద్దునుంచి నాకు చాలా వెల్తీగా అనిపించిందమ్మా. కానీ ఇప్పుడు నేను చూశాక మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఏమైంది మావయ్య? ప్రతి సంవత్సరం ఉండేదేనమ్మా. భోగి రోజే కదా మీ అమ్మ మనందరికీ దూరం అయిపోయింది. అప్పటినుంచి ఈ ఇంట్లో భోగి, సంక్రాంతి, కనుమలు ఉండవు. ఈ 3 రోజులు మీ నాన్నగారు డల్గా ఉండిపోతారు. నా పరిస్థితి కూడా అందుకు భిన్నమేమీ కాదు మావయ్య. ఏ రోజైతే మా అమ్మ భోగి రోజున చనిపోయిందని తెలిసిందో ఆనాటి నుంచి ఏ భోగి, సంక్రాంతి నాకు ఆనందాన్ని మిగిల్చలేదు. కన్నీటితో ఉన్న చోటే ఉండిపోయేదాన్ని. నాలో ఏదైనా మార్పు ఉందంటే అది ఈరోజే మావయ్య. అది కూడా మీ అబ్బాయి గగన్ వల్లనే ఈ మార్పు. వాడేం చేశాడమ్మా? మా అమ్మతో మాట్లాడించాడు మావయ్య. మీ అమ్మతోనా? అంటే సుభాష్ చంద్ర చెల్లెమ్మతోనా? ఎలాగా? అదేదో టెక్నిక్ ఉందంట కదా మావయ్య, ఫోటోతో మాట్లాడించొచ్చంట. ఓ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్చువల్ ఇమేజ్ని క్రియేట్ చేశాడా? అవును మావయ్య, అలాంటిదే ఏదో. కాకపోతే నిజంగా అమ్మే ఎదురుగా నిలబడి మాట్లాడినట్టు కాదు మాట్లాడింది మావయ్య. ఏంటి బంగారం ఇది? మన తెలుగు వారికి ప్రత్యేకమైన పండగ సంక్రాంతి. ఆ సంక్రాంతి మొదలయ్యేదే భోగితో. అలాంటి భోగి రోజు నువ్వు బాధపడుతూ ఉంటే ఎలా అమ్మా?